ఆనందదీపమా, ఓ అపరిచ్ఛేద్యుడా, నల్లని మేఘము వంటి నరనారాయణుడా, మాపై దయచూపవయ్యా అని దేవతలందరూ కలిసి నిలిచి కీర్తించే శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. గంధర్వగానముతో తుమ్మెదలు అన్ని దిక్కులా తిరుగుతుండగా ఝుమ్మంటూ తిరిగే కందిరీగలు పరిమళించే మందారాల నీడన నిలిచి ఉన్న నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. అప్పటికప్పుడే చెరువు నీటిలోని పెద్ద మొసలి బలము పోయి ఎర్రని కన్నుల ఏనుగు బతుకున్నట్లు పరుగు పరుగున వచ్చి సాయము చేసిన శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. ఆకాశమునంటే మేడల అంచుల పలకలపై మెరిసే పగడపు కాళ్ల పసుపు గోళ మృదువైన పావురములు, చిన్న చిన్న స్తంభములపై శయనించిన పిట్టలతో నిండి ఉన్న నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. ఒకానొకప్పుడు పుండైన కాలితో గజేంద్రుడు బాధపడేటట్లు పట్టుపట్టిన భయంకరమైన మొసలిని బాధపెట్టిన శాశ్వత దీప నారాయణ స్వామి పద్మదళవాసిని అయిన లక్ష్మీదేవితో కలిసి ఎంతో ఇష్టముగా ఉన్న చోటు. గంభీరమైన సింహములతో చంపబడిన ఏనుగుల దంతములను, అగరు చందనములను, అందమైన తెల్లని ముత్యాల చామరలను, కొండపై నుంచి అలల ప్రవాహముతో కావేరీ నది తీసుకొని వచ్చే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. రెక్కల గరుడ పక్షినొకదానిని ఎక్కి 8 దిక్కులలోని రాక్షసులను చెల్లాచెదురు చేసిన స్వామి ఒకానొకప్పుడు పొడవైన చారల ఈటలు కలిగిన రాక్షసులు నశించినట్లు భయంకరమైన యుద్ధమును చేసి సముద్రములోని లంకను గెలిచిన శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. వేదములతో విలసిల్లే త్రేతాగ్నులు, చతుర్వేదములు, పంచయజ్ఞములు, షడంగములు, సప్తస్వరములు ఆలపిస్తు వేదాంతులు సేవించే మహిమాన్విత నాంగూరున ఉన్న మణిమాడ కోయిలాస్ను సేవించు ఓ మంచి మనసా. ఒంటిపై ఉన్న నగలు కదులనట్లు విషపు పాలను తాగి లేగదూడను పట్టి వెలగపండుపైకి విసిరి కొమ్మలు వాడిపోవునట్లు కురంద వృక్షమును పీకి విశాలమైన తామర సరస్సులోన చేరి నాట్యమాడిన శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. లేత చిగుళ్ళు కదిలే పూలతీగలపై ఉన్న కోయిలలు కూస్తూ ఉండగా, మబ్బులాడే తోటలలోని నెమళ్ళు ఆటలాడుతూ ఉండగా, ఎత్తైన మేడలపై జెండాలు రెపరెపలాడే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. తీయని పలుకుల గోపికలు భయపడినట్లు పెద్ద నోటి రాక్షస పూతనపై దయచూపకుండా త్రాగరాని విషపు పాలతో పాటు ఆమె ప్రాణములను పీల్చిన శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. ఏపుగా పెరిగిన పచ్చని కణుపుల చెరుకు గడలను తిని కలువనీటి సరస్సులలోన మునిగి నిండు నీటి చెరువులలోని మట్టిని ఎగదన్నే పాడిగేదలు నివసించే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. అరవిరిసిన తామర మొగ్గలతో నిండిన సరస్సునందు చేరి ఉన్న విషపు కాళీయుడు అలసిపోవునట్లు దాని తలపై పాదములుంచి గెంతిన శాశ్వత నారాయణ స్వామి ఉన్న చోటు. నిండు చంద్రుడు అలరారే ఎత్తైన మేడలు చుట్టిన వీధిలలోని ముంగిళ్లలో చేతి నిండా బంగారపు గాజులు కలిగిన వనితలు తెల్ల ధాన్యమును అమ్ముతూ దానికి బదులుగా విలువైన ముత్యములను తీసుకునే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. నల్లని మృదువైన జడ కలిగిన కన్నె గోపికల వస్త్రములను తీసుకొని పోయి వారి బొమ్మరిళ్లను చెరిపి వారితో రాసలీలలాడి వారితో ప్రేమ వెల్లువ నింపిన శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు.
ఇటువంటి విశాలమైన కన్నులు, మొలకల వలె మెరిసే పళ్ళ వరుసలు కలిగిన ముదితలు నేర్పిన మాటలు విని వంకర ముక్కు చిలుకలు తమ మధురమైన పలుకులతో వేదమును పాడే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. మృదువైన భుజములు కలిగిన గోపబాల రాధ గురించి పరిగెత్తుతున్న ఎద్దులను జయించిన ఓ విలక్షణుడా. తేజోమయమైన చక్రముతో పాటు శంఖమొకటి కలిగినవాడా అని పిలుస్తూ దేవతలు నిలిచి కీర్తించే శాశ్వత దీప నారాయణ స్వామి ఉన్న చోటు. ఎర్రకాళ్లతో హంసలు తొక్కిన చెరువులలోని పెద్ద పెద్ద తామర పువ్వుల నుండి తేనెకారే నాంగూరున ఉన్న మణిమాడ కోయిలను సేవించు ఓ మంచి మనసా. తుమ్మిద తోటలు చుట్టిన అందమైన నాంగూరున ఉన్న మణిమాడి కోయిలలోని స్వామికి సహజ సంపదలు కలిగిన చేలు నిండిన తిరుమంగైపురపు రాజు, ఎల్లవేళలా భక్తుడై నిలిచిన కలివేరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వార్ రచించిన 1000 ద్రవిడమాల పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు సముద్రముతో నిండిన ఈ భూమిపైన చూసిన వారందరూ నమస్కరించే విధముగా ఆకాశమునంటే తెల్లని గొడుగు కింద ఆ మదపుటేనుగును ఎక్కిన తిరుగులేని రాజువలే ఈ నిండు నీటి లోకములో గౌరవమును పొందుతూ బతికెదరు.